రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పిఏ ఫోన్ రికార్డులు దొంగిలించడం సంచలనంగా మారింది. ఇప్పటికే 618 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన అధికారులు అందులో 228 మంది నోటీసులు ఇచ్చి వాగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా కవిత పిఏను కూడా నోటీసులు పంపారు. కవిత పిఏ విచారణకు వస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు. కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. కేసీఆర్ ప్రెస్ మీట్ లో విడుదల చేసిన పెన్ డ్రైవ్ పై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయన్న వివరాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేసి బేరసారాలు ఆడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆడియోలు అన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.